అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మందులు లేకుండా ఆహారం ద్వారానే విటమిన్లు మరియు ఖనిజాలు ఎలా పొందాలో తెలుసుకుందాం. మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ప్రకృతి మన ఆహారంలోనే ఇచ్చింది. సరైన ఆహారం తీసుకుంటే సప్లిమెంట్స్ అవసరం ఉండదు. ముందుగా విటమిన్ ఏ గురించి చూద్దాం. క్యారెట్, చిలకడ దుంప, గుమ్మడికాయ, పాలకూర లాంటివి కంటి చూపును మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు విటమిన్ బి కాంప్లెక్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, అరటిపండు, పల్లీలు శరీరానికి శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయి. తర్వాత విటమిన్ సి, ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ, నారింజ రోగనిరోధక శక్తిని పెంచి జలుబు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ డి గురించి చాలామందికి లోపం ఉంటుంది. రోజు 10 నుంచి 15 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడడం ఎముకలు మరియు పళ్ళు బలపడేందుకు చాలా ముఖ్యం. ఇప్పుడు విటమిన్ ఇ, బాదం, గింజలు, పల్లీలు, ఆకుకూరలు చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ఇప్పుడు మన శరీరానికి కావలసిన ఖనిజాల విషయానికి వస్తే ముందుగా కాల్షియం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు ఎముకలు మరియు కీళ్ల బలానికి చాలా అవసరం. ఐరన్ కూడా చాలా ముఖ్యమైన ఖనిజం. పాలకూర, బీట్రూట్, ఖర్జూరం, బెల్లం రక్తహీనతను తగ్గించి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక్కడ ఒక చిన్న చిట్కా: ఐరన్ ఉన్న ఆహారంతో పాటు విటమిన్ సి తీసుకుంటే మరింత మేలు. తర్వాత పొటాషియం. అరటిపండు, కొబ్బరి నీరు, బంగాళదుంప గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి. మెగ్నీషియం నరాల ఆరోగ్యానికి అవసరం. గింజలు, ధాన్యాలు, అరటిపండు మంచి నిద్రకు, కండరాల బలానికి ఉపయోగపడతాయి. చివరగా జింక్. గుమ్మడికాయ గింజలు, పప్పులు, పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజు మన ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు సమతుల్యంగా తీసుకుంటే అన్ని విటమిన్లు, ఖనిజాలు సహజంగా లభిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.